రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన తండ్రి యగు దేవుడు, తండ్రి కుమారుల ఊపిరి అయిన పరిశుద్ధాత్ముడు నిత్యము స్తుతించబడుటకు, ఆరాధించబడుటకు, మహిమపరచబడుటకు ఆయన యోగ్యుడు. ఆమేన్. ఇప్పుడు నిలబడండి. ఇప్పుడు ఆకాశం తోటి చేతులెత్తి కండ్లు మూసి ఇప్పుడు ఏమన్నారో అలాగే అందరూ కానీ తండ్రికిని, కుమారునికును, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహామహిమ కలుగునుగాక. సృష్టికర్త అయిన తండ్రికిని, రక్షణకర్త అయిన కుమారునకును, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహామహిమ కలుగునుగాక. పరలోక సింహాసనాసీనుడైన తండ్రికిని, భూలోక శిలువ సింహాసనాసీనుడైన కుమారునకును, విశ్వాసుల హృదయ సింహాసనాసీనుడైన పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహామహిమ కలుగునుగాక. దేవుని నామమును మనము ఘనపరచుదము. Thank you very much for cooperation and for mingling with me in worship. Please sit down. దేవుడు అనుగ్రహించినటువంటి మినిస్ట్రీ మెంబర్స్ యొక్క కుటుంబాలను నేను చదువుచున్నాను, వినండి. డి బాల ఓబలేసు గారు, రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ రైల్వేస్. భూటాన్లో ఉన్న కోటిరెడ్డి గారు, చారుగుండ్ల గారు, బరి లక్ష్మణరావు గారు, బరి యోహాన్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ విశాఖపట్నం విజయ్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కడప సురేష్ కుమార్ గారు, ఆయన సతీమణి గారు అయినటువంటి సీనియర్ నర్సింగ్ క్యాడర్ డి సుమలత గారు, గంగవరపు స్వామి గారు త్రిపురలో ఉన్నవారు, బెంగళూరులో ఉన్న లాయర్ గారు, ఆయన భార్య శ్రీరామరెడ్డి గారు బెంగళూరులో ఉన్నవారు, రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ అకౌంట్స్ బిఈఎంఎల్ డాక్టర్ టి శంకర్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ జి బాబురావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజ్ పాండిచ్చేరి, డాక్టర్ సురేఖ, ఆమె ఇద్దరు కుమార్తెలు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఔషధం చేస్తున్నారు. కర్నూలు హైకోర్టు లాయర్ గారు ఎంకామ్ ఎల్ఎల్ఎం సుఖవేణి గారు, ఏ రజనీ గారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ స్థాపించుకున్నవారు, బ్రదర్ సంజీవ్ రావు గారు, ఆయన ఇప్పుడు టెక్సాస్లో ఉన్నాడు, ఆయన 71 years. ఆయన భార్య చనిపోయింది, ఆయన 9 నెలలు అమెరికాలో ఉంటాడు, 3 నెలలు ఆయన సొంత ఇల్లు విశాఖపట్నంలో ఉంటాడు. ఆయన జ్యోతిర్మయి గారు, ఆమె తల్లి కుమార్తెలు వరప్రసాద్ గారు, ఆకువీడు వెస్ట్ గోదావరి జిల్లాలో, కె చంద్రయ్య గారు చెన్నై, మిస్టర్ జోసెఫ్ యలమంచిలి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
ఆస్టెడ్ ప్రొఫెసర్. హెఫ్సీబా లండన్లో మొన్ననే 70% తెచ్చుకుని ఆమె పాస్ అయ్యారు. వీరందరి యొక్క కుటుంబాల నిమిత్తము, భార్యల నిమిత్తము, భర్తల నిమిత్తము, కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము, వారి ఉద్యోగ సమస్యల నిమిత్తము, వారి కుటుంబ సమస్యల నిమిత్తము, వారి విద్యకు సంబంధమైన సమస్యల నిమిత్తము, ఆర్థిక సమస్యల నిమిత్తము, మానసిక సమస్యల నిమిత్తము, శరీర సంబంధమైన అనారోగ్యం, వ్యాధికి సంబంధమైన విషయములలోనూ దేవునికి మనము బ్రతిమలాడుచున్నాము. వారు మేలు నొందుదురుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వారికి స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది కలుగునుగాక. వారిస్తున్నటువంటి దశమ భాగములు అంగీకరించి తగిన ప్రతిఫలములు వారికి దేవుడు దయచేయుటకు వారి మీద తన కనుదృష్టి స్థిరపరచునుగాక. ఆధ్యాత్మికముగా దేవుని వాక్యము యందు, దేవుని ఆత్మతో సహవాసము చేయుట యందు వారికి బుద్ధి జ్ఞాన వివేచనము గల ఆత్మ యేసు నామమున దేవుడు దయచేయునుగాక. వీరికి వ్యక్తిగత సమస్యలు ఉన్న ఎడల, వ్యక్తిగత అనారోగ్యం ఉన్న ఎడల, వ్యక్తిగత ఇబ్బందులు ఉన్న ఎడల వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని తగిన ప్రతిఫలము, తగిన పనులు వారి జీవితంలో చేయుటకు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున యెహోవా దేవుడు వారి పట్ల కనుదృష్టి సవరించునుగాక. ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించినందులకు ఆయనకు మనము ఘనపరచుదము. Thank you very much for cooperation. God give you new life in Jesus' name. Amen. Anandi, God, kindly give me new life. In the name of Jesus of Nazareth. Thank you, God. Amen. ఇప్పుడు మనము ఒక సబ్జెక్ట్ మనం 3 భాగములు నేర్చుకొని ఉన్నాము. ఆ సబ్జెక్ట్ పేరేంటో తెలుసు కదా మీకు. మొన్న ఆదివారం మనం అది దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుత కార్యములను సాక్ష్య రూపంలో వినిపించారు. ఎందుకంటే అలా విని యూట్యూబ్ ద్వారా ఈ సాక్ష్యములు, ఈ వర్తమానములు విని జనులు వారి జీవితాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మార్పు చెందాలని, దేవుని ఆశీర్వాదములను నొందుటకు వారు యోగ్యులు కావాలని ఉద్దేశముతో కిందటి వారం నేను మీ జీవితాల్లో దేవుడు చేసిన కొన్ని ఆశ్చర్య క్రియలు, కొన్ని అద్భుత కార్యములు, వాటిని జనులు గ్రహించలాగా మీ చేత ఆ మాటలు వినిపించాను. కిందటి వారం కేవలం నేను పార్ట్ నెంబర్ 3లో జరిగిపోయింది మీకు జ్ఞాపకం చేసి విడిచిపెట్టాను. వీలైతే ఈవేళ లాస్ట్ పార్ట్ చెప్తాను అని అన్నాను. మీరు లోకస్తులు, మీరు క్రైస్తవులు, మీరు అధ్వాన్నముగా ఉన్నవారు, మీరు దేవునికి అయిష్టముగా ఉన్నవారు, మీరు దేవునికి బహుదూరముగా ఉన్నవారు, మీరు మీ పెదవులతో దేవునికి స్తుతిస్తూ, గణపరుస్తూ, మాట్లాడుతూ ఉంటున్నారు. ఎవరైనా సరే వాడు లండన్లో ఉన్నందుకు, వియన్నాలో ఉన్నందులకు, జర్మనీలో ఉన్నందులకు, జెకోస్లోవేకియా ఉన్నందులకు, గ్రీస్ దేశస్తుల మధ్య ఉన్నందులకు, నార్త్ అమెరికాలో ఉన్నందులకు, యేసు రాకడలో వాళ్ళు యేసుకి సమీపస్తులుగా ఉండలేరు. యేసు తన 2వ రాకడలో మీ తట్టు చూడలేడు. ఏలయనగా యెషయా గ్రంథంలో యెషయాతో దేవుడు ఈ విధముగా చెప్పిస్తున్నాడు, వీరు తమ పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, వారి హృదయములు నాకు బహు దూరముగా ఉన్నవి అని. అందుకు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టికి
ఆధ్యాత్మికమైన అనాగరికతలో ఉన్నారు. దే ఆర్ స్పిరిచువలీ అన్కల్చర్డ్ ఇన్హాబిటెంట్స్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్. మీకు ఎప్పటికీ కూడా దేవునితో సంబంధం లేని జీవితం మీకుంది. మీ నోటి మాటల వలన మీరు దేవునికి సంతోషపెట్టలేరు. నీ సాక్ష్యం ద్వారా దేవునికి నీవు గణపరచలేవు. సాక్ష్యం ఎలా చెప్తున్నామో అలా బ్రతకాలి. పాట పాడుతున్నావు, పాట పాడినట్లుగా నీ బ్రతుకు ఉండాలి. విదేశాల్లో కొంతమంది పాటలు పాడుతూ ఎందుకు ఏడుస్తానంటే వాళ్ళు బ్రతుకుని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. దే షల్ రికలెక్ట్ their lives when they will be honoring the Lord and when they will be singing. When they will be indulging in the service of the singing Lord, they will be crying and the tears shall come out of their eyes because they will recollect what their life was and what their life is. That's the reason why they are crying in the presence of the Lord during the service of singing. God doesn't need the people, those who are reading Bible and sharing testimony and singing songs and joining in the Bible study service, and God is not happy with them because God needs their inner individuals, the inner man, the inner inhabitant must have a God-fearing nature. God-fearing nature shall bring the people close to the Lord. Singing is a service. Playing different instruments is service. While rendering that service to the God Almighty, when they cry, when they recollect their previous life, when they recollect their previous thoughts and behavior, then the tears will come out of the eyes. That God wants to see. Now let's enter into the final part of the lesson. The name of the lesson is, మీకు చెప్పున్నాను, పార్ట్ 3 వరకు మీకు చెప్పున్నాను. మన పాఠం యొక్క పేరు చెప్పున్నాను. మన పాఠం యొక్క పేరు ఏమిటంటే ఇరాన్ మరియు ఇజ్రాయేల్ వారి మధ్య జరుగుతున్నది వైర్యమా వైభవమా అన్నటువంటి క్యాప్షన్తో అన్నటువంటి పేరుతో అన్నటువంటి మీ భాషలో హెడ్డింగ్తో నేను మీకు పాఠం పార్ట్ 1 చెప్పాను, పార్ట్ 2 చెప్పాను, పార్ట్ 3 చెప్పాను. లాస్ట్ పార్ట్ కింద వారం చెప్పకుండా నేను మీ చేత దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుత కార్యములను వినిపించాను. అందుకు మీకు సమయం ఇచ్చాను. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎందుకు మీరు మార్పు చెందాలని. ఎంతవరకు అయితే ఇండియన్ బ్లడ్ ఉంటుందో, క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళినను వాడిలో ఇండియన్ బ్లడ్ ఉన్నప్పుడు దేవుడు మనకి తన్ని కిందకి తోసిస్తాడు. ప్రభువా, నీ పేరిట నేను అద్భుతములు చేయలేదా, ఆశ్చర్యక్రియలు చేయలేదా, నీ పేరిట నిన్ను రుగ్మతులు నన్ను బాగు చేయలేదా, భ్రష్టుడా నీవెవడో నాకు తెలియదు, పోరా అని అన్నాడు. యూ రెస్టెడ్ మ్యాన్, ఐ నో నథింగ్ అబౌట్ యూ, గో అని అన్నాడు. ఎంత పెద్ద మాట అన్నాడు, భ్రష్టుడా. నేను నీకు తిట్టకపోతే, నేను నీకు కొట్టకపోతే దేవుడు కొడతాడు. దేవుడు కొట్టాడంటే నీకు ఇంకంతే, ఇంక నువ్వు బాగుపడవు, నువ్వు నాశనమే. దేవుడు నిన్ను గద్దించాడంటే ఇంక నువ్వు నాశనమే. అందుకే ధర్మశాస్త్రంలో ఇలా రాయబడి ఉన్నది, దైవజనుడా నీ గద్దింపులు నాకు ఆశీర్వాదములని. ఎప్పుడు ఆశీర్వాదం? నువ్వు బ్రతుకు మార్చుకుంటే, నువ్వు ఆలోచన మార్చుకుంటే, నువ్వు క్రియలు మార్చుకుంటే. నువ్వు నేను వాక్యం చెప్పి కానీ పరలోకానికి వెళ్ళిపోతానా? ఎవడు చెప్పలేను నేను చెప్తున్నానంటే, నేను అటువంటి స్టూడియోలో నేను జాయిన్ అవుతున్నాను. అటువంటి మహా పండితులతో నేను జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర క్లాస్ తీసుకుంటున్నాను. ఒక్కొక్క క్లాస్ నేను వాళ్ళ దగ్గర తీసుకున్నది నేను నోట్స్ రాస్తాను. ఆ నోట్స్ నాకు 20 రోజులు, 11 రోజులు, 15 రోజులు, ఒక్కొక్కసారి 1 month, ఒక్కొక్కసారి మోర్ దెన్ 1 month నాకు పడుతుంటుంది. ఎందుకంటే నా దగ్గర 4 బైబిల్స్ ఉన్నాయి, స్టడీ బైబిల్స్. అవి చాలా పెద్ద బైబిల్స్. అవి స్టడీ చేస్తుంటే నీకు తలనొప్పి వచ్చేస్తుంది. నాకు 2 సార్లు నాకు కళ్ళు తిరిగాయి.
మా చిన్నబాబు చెప్పాను, నాకు కళ్ళు తిరుగుతున్నాయన, మొత్తం అంత పనిచేసి వేసేయరా అన్నాను. మన పాఠం పేరు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వారి మధ్య జరుగుతున్నది వైర్యమా వైభవమా అని చెప్పాను. ఫైనల్ పార్ట్ అది నేను మీకు తెలియజేస్తున్నాను. అది తెలియజేసే ముందు కొంచెం మీకు నేను 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. సైరస్ యొక్క టోంబ్ ఎక్కడ ఉందన్నాను? ఇరాన్లో ఉందన్నాను. జ్ఞాపకం ఉందా? ఇరాన్లో ఏ ప్రదేశంలో ఉంది ఆ ప్రదేశం పేరు చెప్పాను. ఏంటి ఇప్పుడు నేను చెప్పను. ద లొకేషన్ ఆఫ్ ద టోంబ్ ఆఫ్ ద సైరస్, ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ద పెర్షియా ఎక్కడుందో ఆ లొకేషన్ పేరు చెప్పాను. అది ఇరాన్ దేశంలో ఉందన్నాను. ఇరాన్ అనగా ఎంత పెద్ద ఏరియా అది నేను మీకు చెప్పాను. ఇరాన్ ఏ ఏ దేశాలు కవర్ చేస్తుందో అది చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు ఇరాక్ అని మీరు పిలుస్తున్నారు. ఇరాక్ అని పిలుస్తున్నది ఒక క్యాపిటల్ సిటీ అని చెప్పాను. దేనికి క్యాపిటల్ సిటీ అది మీకు చెప్పాను. సైంటిస్టుల తాలూకా పేర్లు చెప్పాను. ఎడ్విన్ యమౌసి పిహెచ్డి ఆయన పేరు చెప్పాను. తర్వాతను ఒక స్కాలర్, ఇస్లామిక్ స్కాలర్ చెప్పాను. వాని పేరు కూడా నేను మీకు చెప్పాను. వాని పేరు చెప్పాను. ఈయన ఇస్లామిక్ స్కాలర్, ఈయన బర్మింగ్హామ్ యూనివర్సిటీ యూకేలో పిహెచ్డి చేశాడు. ఆయన ఏమన్నారంటే ఇస్లామిక్ మతాన్ని అవలంబించిన వాళ్ళకి జ్ఞానం లేదు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని ఆయన అన్నాడు. ఆయన పేరు కూడా మీకు చెప్పాను. తర్వాతను ఇప్పుడు మనుషులంతా కూడా ఏమంటున్నారంటే 57 దేశములు, కొందరు అంటున్నారు 53 దేశములు, కొందరు అంటున్నారు 60 దేశములు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అక్కడక్కడ పిల్లలు పెట్టి కొండ మీద ఒక 50 ఎకరాల భూమిలో వాళ్ళు స్థాపించబడి ఇది మా దేశం అంటున్నారు. ఆ విధంగా యాక్చువల్గా మరి ప్రపంచంలో ఉన్న ఇస్లాం దేశాలన్నీ ఏకమై ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయేల్ ఒక్కొక్కడికి కూడా చెదగొడిస్తున్నాడు, అడ్రస్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఆఖరి భాగంలో చెప్తున్నాను. మీ పాఠం పేరు అందరూ అనండి, ఇరాన్ మరియు ఇజ్రాయేల్ వారి మధ్య జరుగుచున్నది వైర్యమా వైభవమా? ఇది మీ పాఠం. ఓకే, ఫైనల్ పార్ట్ చెప్తున్నాను, ఆఖరి పార్ట్ చెప్తున్నాను. యూదులు 70 సంవత్సరాలు బబులోనులో ఉంటారు. బబులోనికి పరిపాలిస్తున్నవాడు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెళ్ళైన వాళ్ళని, పెళ్ళికైన వాళ్ళని అందరినీ పట్టుకుని పోయాడు. బబులోన్ దేశం ఎక్కడెక్కడ వరకు వ్యాపించిందో అంతవరకు వీళ్ళని గుంపులుగా పంపించాడు. ఇర్మీయా ముందే చెప్పున్నాడు. ఏమన్నారంటే, మీరు దేవుని మాట వినకుండా మీరు మీ ఆలోచనలకు అనుకూలముగా, మీ అభిప్రాయంలోకి అనుకూలముగా, మీ తలంపులకు అనుకూలముగా, మీ ఉద్దేశంలోకి అనుకూలముగా, ఉద్దేశం వేరు తలంపు వేరు, మీరు జీవిస్తున్నారు. మీరు మార్పు లేదు. దేవుడైన యెహోవా మీకు త్వరలోనే మీ దేశమునకు బానిసలుగా పంపించబోతున్నాడు అని చెప్పి నేను వారు లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట ఎవడంటాడు చెప్పు. ఒకటి అంటాడు, సోమవారం నాడు మీకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, మంగళవారం నాడు ఈ వాగ్దానం ఇచ్చాడు. మరి వాడు వెధవే, వీళ్ళు వెధవలే. రోజుకొక వాగ్దానం దేవుడు ఎవడా? ఇంకొకటి అంటున్నాడు, సైతానికి దేవుడు ఎందుకు సృష్టించాడు, వీళ్ళంతా జ్ఞానవంతులట. ఇంకొకటి అంటున్నాడు, ఉద్యోగం మనకిచ్చిన ఒక రాజు కథ. ఇచ్చేది పుచ్చుకునేది ఉద్యోగం కాదురా, ఉద్యోగం వస్తువా కాదు కదా. నేను దానికి చెప్పాను ఇంగ్లీష్లో. ఉద్యోగం అంటే రివైవల్ ఈజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ విల్ బ్రింగ్ రివైవల్. పరిశుద్ధాత్ముడు ఉద్యమం తెస్తాడు. ఎప్పుడు నీవు చేసిన సమస్త అతిక్రమములకు
నీవు చేసిన సమస్త అపరాధములకు అనుకూలంగా దేవుడు దానికి చేయవలసినటువంటి అటాన్మెంట్ ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ప్రాయశ్చిత్తము ఆయన నెరవేర్చాడు. శిలువ మీద ప్రాయశ్చిత్తం చేయించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ గత జీవితాన్ని, ఇప్పుడు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యొద్ద కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని బట్టి నేను సిగ్గుపడుతున్నాను ప్రభువా అని నీ నోటితో అనాలి. అలాగే నువ్వు సచ్చినంతకాలం ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు అంటూనే ఉండాలి, నాకు తెలియక నేను గ్రహాంధకారములో, అజ్ఞానములో, అవివేకములో, బుద్ధిహీనతలో పడి ఇలా ప్రవర్తించాను, ఇలా మాట్లాడాను. ఎంత చెప్పినను ఇర్మియా వినలేదు వీళ్ళు. అందుకు దేవుడు బబులోను చక్రవర్తిని పంపించాడు. పెద్ద సైన్యంతో వచ్చాడు, అందరినీ పట్టుకుని పోయాడు బానిసలుగా. దేవుని మందిరములో ఉన్నటువంటి 5400 ఉపకరణములు, వెండి మరియు బంగారము, వెండి బంగారములతో చేయబడిన 5400 ఉపకరణముల మందిరం నుండి పట్టుకెళ్ళిపోయినాడు. తీసుకెళ్ళి వారి దేవుళ్ళ యొక్క గుడిలో పెట్టాడు. సైరస్ భూమి మీదకి రాకముందే, సైరస్ అంటే ఎవడో తెలియకముందే ఈ యెషయా ప్రవచనం చేసాడు. మీకు వినిపించాను, చూపించాను. ఆయన చదివాడు తెలుగులో. ఆయనతో అంటున్నాడు, సైరస్ పేరు పెట్టాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, చిత్తమంతయు నెరవేర్చువాడా. ఇజ్రాయేలీలు ఎవరికి ఆ మాట అనలేదు, యూదులకు ఎవరికి ఆ మాట అనలేదు. సైరస్ పేరు పెట్టాడు, నా చిత్తమంతా నెరవేర్చువాడా అన్నాడు. జెరూషలేము నువ్వు కట్టాలన్నాడు, నా మందిరాన్ని నువ్వు కట్టాలన్నాడు. వాడు ఆడినప్పుడు సైరస్ భూమి మీద ఎవరికి తెలియదు, వాడు ఒకడు పుట్టాడో లేదో తెలియదు. ఇప్పుడు ఉన్నాడు వీళ్ళ నాన్న ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరికి? బాప్టిజం తీసుకుని ప్రభువుని అంగీకరించిన ముస్లిమ్స్కి. మనం ఒకరోజు ఆదివారం ప్రార్థన చేసాం, ఆ ఆదివారమే వీళ్ళ నాన్న చచ్చాడు ఫ్లైట్లో. జ్ఞాపకం ఉందా సంగతి మీకు? ఇరాన్ పరిస్థితి ఎలాగుంటుందో బైబిల్లో ఉంది, సమయం వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఇరాన్ని సర్వనాశనం చేసేస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు ఒక చిన్న ముక్కని. ఎక్కడ నుంచి తెస్తాడు ఆ పేరు కూడా ఉంది, ఆ లొకేషన్ ఉంది బైబిల్లో. గాజాను గురించి నేను మీకు ఒక మాట చెప్పాను, ఇంకొక మాట నేను చెప్పలేదు, సమయం వచ్చినప్పుడు చెప్తానని. గాజాను గురించి ఒకే ఒక ప్రవక్త ప్రవచనం చేశాడు. ఆ ప్రవక్త పేరు నేను చెప్పాను మీకు. ఏం పేరు ఆ ప్రవక్త పేరు? వాడి పేరు జెఫన్యా కాదు, వాడి పేరు జెఫనాయా. జెఫనాయా కంటే ముందు ఇంకొకడు ఉన్నాడు. జెఫనాయా ఎప్పుడు? క్రీస్తు పూర్వము, ఎప్పుడు 700 సంవత్సరాల కిందట. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కిందట. ఆయనకంటే పూర్వం ఇంకొకడున్నాడు, ఆమోస్. మీకు జెఫనాయా సంగతి చెప్పాను. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలంలో గాజాని వీటిలో అయిపోతామని అన్నాడు, అది ఇప్పుడు నెరవేరుతుందని. అదెవడో వీళ్ళు ఊరి దగ్గర మొన్న ఏదో పువ్వుల కొరకు, మళ్ళీ పువ్వుల కొరకు ఏదో మాట్లాడితే సనాతనికులు లేచి భయంకరంగా తిట్టారు, చంపేస్తాను అని అన్నారు వాడికి. వాడు ఎక్కడో ఉంటాడు, వాడు తెలుగుడే, వాడు ఒక పాస్టర్. వాడు అన్నాడు, ఉద్యోగం ఇచ్చే ఒక రాజు కథ. జ్ఞానం ఉందా? ఉద్యోగం ఇస్తాడా? ఉద్యోగం రగిలింపజేస్తాడు. ఎవడు రగిలింపజేస్తాడు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎప్పుడు? ఆయన ప్రాయశ్చిత్తం, ఆయన అటాన్మెంట్ అంటే ఏమన్నాను? ఆయన ప్రాయశ్చిత్తం నెరవేర్చాడు కనుక నీవు దాన్ని జ్ఞాపకం చేసుకొని దిగులు పడాలి, దిగులు పడతాలి. దిగులు పడుతూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిపోయినవి నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ మాటలు, నీ క్రియలు, వాటిని నీవు రికలెక్ట్ చేసుకోవాలి. అంటే యు మస్ట్ రీకలెక్ట్ దెమ్. దానికి ఏమంటారు? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పని నువ్వు చెయ్యాలి. ఆ పని చేస్తుండగా దేవుడు నిన్ను పలు విధములుగా పరీక్షలో పెట్టేస్తాడు, వదిలిస్తాడు నీకు.
వీటిని ఎలవ్ చేస్తాడు, ఈ పరీక్ష ఎలవ్ చేస్తాడు, ఈ పరీక్ష ఎలవ్ చేస్తాడు, ఆ పరీక్ష ఎలివేట్ అంటే డిఫరెంట్ టెస్ట్ విల్ బి పర్మిటెడ్ బై ద లార్డ్ ఆల్మైటీ ఆఫ్టర్ యూ రిపెంట్, ఆఫ్టర్ యూ కన్ఫెస్. వాటిలో నువ్వు ఎలాగంటావు, ఏం మాట్లాడతావు? అప్పుడు ప్రభువా చచ్చిపోతాను కానీ నేను నీ సన్నిధిని బయటికి వెళ్ళను, నా మొగుడు చచ్చిన, నా పెళ్ళం చచ్చిన, నా కొడుకు చచ్చిన, నా కూతురు చచ్చిన, ఐ విల్ నాట్ లీవ్ యూ మై లార్డ్ అని అనాలి. ఎవడంటాడు? ఎవడంటు? మా నాన్న చనిపోయినప్పుడు నేను వెళ్ళలేదు మా నాన్న దగ్గరికి. మా అమ్మ చనిపోయినప్పుడు నేను లేను, చికాగోలో ఉన్నాను. రాశాను అమ్మ పలానప్పుడు చనిపోతుంది అని. నేను వచ్చిన తర్వాత నాకు అడిగారు, నువ్వు పలానా విదేశాల్లో స్టాంప్ కొట్టినప్పుడు టైము డేటు రెండూ ఉంటాయి స్టాంపులని. జెఫన్యా కంటే ముందు ఆమోస్ అంటున్నాడు. ఆమోస్ తీరా ఆమోస్ రాసినటువంటి ద బుక్ ఆఫ్ ఆమోస్, ద బుక్ ఆఫ్ ఆమోస్ మొదటి అధ్యాయంలో 6వ వచనం చదువు. ఏనండి, నేను ముందు ఒకసారి చెప్పాను, జెఫన్యా సంగతి చెప్పాను. జెఫన్యా కంటే ముందు ఆమోస్ అంటున్నాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటుంటాను నేను, ఇప్పుడు సమయం వచ్చని చెప్తున్నాను. ఆమోస్ అనే ప్రవక్త క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కిందట, జెఫన్యా 700 సంవత్సరాల కిందట. అంటే ఇక్కడ ఉన్నాడు ఆమోస్. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాం అంటే మనం క్రీస్తుకి దగ్గర అవుతున్నాం. అర్థమవుతుందా? 800 సంవత్సరాల కింద ఇక్కడ ఆమోస్ అన్నాడు. ఆమోస్ చెప్తున్నాడు గాజాను గురించి. ఇక్కడికి 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అంటే యేసుక్రీస్తుకు దగ్గర అయినాడు. ఇక్కడ జెఫన్యా లెగిశాడు. జెఫన్యాకు ముందే 100 సంవత్సరాల కింద ఆమోస్ ఏం చెప్తున్నాడో ఏనండి. చదువురా మొదటి అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవడు సెలవిస్తున్నాడు? ఆల్మైటీ గాడ్, ద క్రియేటర్ అండ్ ద అథారిటీ ఆఫ్ ద హోల్ యూనివర్స్. విశ్వమునకు, ప్రపంచము యావత్తుకు, భూమి మీద, భూమి కింద, పైన ఆకాశం, ఆకాశం పైన, వీటన్నిటికీ సృష్టించినటువంటి నోటి మాటతో తన తలంపులకు అనుకూలముగా, తన సంకల్పములకు అనుకూలముగా అవి ఉత్పన్నమైనవి. ఆయనకు అంటారు, ఏమంటారు? క్రియేటర్. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? గాజా 3 సార్లు ఏమన్నాడు? గాజా పేరు పెట్టాడు లేదా? చూడు, క్రీస్తు భూమి మీద రావడానికి 800 సంవత్సరాల కిందట ఆమోస్ అంటున్నాడు, ఏయ్ గాజా. చూసావా? మీ భారతదేశంలో ఎవడైనా ఈ మాట చెప్పలేదు. నేను చెప్పాను, నేను సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పి వదిలేశాను. ఇక్కడ అంటున్నాడు ఆమోస్. ఏమంటున్నాడు? చదువు, ఏమంటున్నాడు? గాజా పేరు పెట్టాడు లేదా? క్రీస్తు రావడానికి 800 సంవత్సరాలు ఉందంటే క్రీస్తు తర్వాత 2025 సంవత్సరాలు అంటే 2825 సంవత్సరాల కిందట గాజా అని చెప్పిన మాట నెరవేరుతుందా లేదా? వీళ్ళట సీనియర్ జర్నలిస్టులట, వీళ్ళు పెద్ద పెద్ద జనరల్స్ అట. నీకు ప్రవచనం ఏం తెలిసి చెప్పరా? యూ మే బి ద చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, యూ మే బి ద చీఫ్ ఎయిర్ మార్షల్. వాట్ యూ నో అబౌట్ ద prophecy which has been recorded in the holy book called Bible? You don't know anything. You can tell your experience, you can tell your opinion, you can share your thoughts, but you don't know anything about the prophecy recorded in the holy Bible. Bible is not a religious book. బైబిల్ చెప్పింది నాసా ప్రూఫ్ చేస్తున్నారు. ఇదిగో ఇది, ఇదిగో ఇది, ఇదిగో ఇదిగో ఈ బండ, ఈ బండ నుండి నీళ్ళు వచ్చాయి, ఇదిగో ఇది నోవా తాలూకా వాడ, ఇదిగో ఈ వాడ. మరి ఆమోస్ చెప్తున్నాడు, పేరు పెట్టి చెప్పాడు, పేరు పెట్టి చెప్పాడు. ఏమన్నాడు? గాజా. గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు 4 సార్లు అంటే 7 సార్లు చేశాడు. 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. అంటే నేను గాజాకు శిక్షిస్తాను. గాజా ఏమి దోషం చేసున్నాడో క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల సంగతి నీకు తెలుసురా జర్నలిస్ట్? వాడు చెప్తున్నాడు, 3 సార్లు చేసావు, 4 సార్లు చేసావు. ఎప్పుడు? డ్యూరింగ్
BC 800. ఎవడా పాస్ట్ ఉన్నాడు మీ ఇండియాలో చెప్పండి ఈ విషయాలు? ఆడు చెప్పడు చదవలేదు ఆమోసు, చదివాడు కదా, వాడు చదవకుండా పాస్ట్ అయినాడా? అందుకని చెప్పాను బైబిల్ చదివితే మీకేం రాదన్నాను. బైబిల్ చదివితే మీకేం రాదు, ప్రార్థన చేసినా మీకేం రాదు. మీరు దేవునికి అంకితం అవుతే అప్పుడు దేవుడు మీకు అడగకుండానే ఇస్తుంటాడు. యు ఆర్ నాట్ సరెండర్ టు ద లవ్. చెప్పు. గాజాను గురించి చెప్తున్నా, గాజా 3-4 తప్పిదములను బట్టి దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. నేను తప్పకుండా గాజా నీకు శిక్షిస్తాను. గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఏదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. 7వ వచనం చదువు. గాజా యొక్క ప్రాకారము మీద ఎన్నిసార్లు చెప్తున్నాడు? గాజా గాజా చూస్తున్నావా? జెఫనాయా కంటే ముందు చెప్తున్నాడు. ఈ మాట నేను అప్పుడు మీకు చెప్పలేదు, ఎందుకంటే సమయం వచ్చినప్పుడు చెప్తానని వదిలేశాను మీకు. అలా కొన్నిసార్లు చెప్తుంటాను, ఇది ఇప్పుడు చెప్పను, సమయం వస్తే చెప్తాను అన్నాను. చూడరు మళ్ళీ గాజా గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను అంటే అర్థం ఏంటి? గాజా మీద బాంబింగ్ అవుతుంది, ఎయిర్ షెల్లింగ్ అవుతుంది. అవుతుందా లేదా? ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? బాంబింగ్ చేస్తున్నారు. ఇదేంటిది? ఐసా లేక అజ్ఞ? ఆనాడు ఆయన చెప్పినది ఈనాడు నెరవేరుతుంది. మీకేం తెలుసు ప్రాఫెసీ అంటే ఏంటో? అందుకే దేవుడు నాకు డిఫెన్స్ బయటకు రేపించాడు. యూ బ్లడీ ఆఫీసర్ కమ్అవుట్ అన్నాడు. చిత్తం ప్రభా అన్నాను. ఇప్పటికీ నా భార్య అంటుంది, నువ్వు ఇప్పుడు దాకా ఉండుంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోయిందా, నేను ఎప్పుడో విధవరాలు అయిపోయిందని. చదువురా 7 చదువు. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ గుబ్బే మన వేసేస్తున్నాడు. ఎక్కడ? ప్రాకారం మీద, అంటే వాడి చుట్టుపక్కల బౌండరీస్లో. గాజా తర్వాత మళ్ళీ చదువు. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. ఏం చేస్తుంది గాజా? మంటలు మంటలు మంటలు. ఏం చేస్తుంది? మంటలు పొగలు మంటలు పొగలు. ఇప్పుడు ఈడంటాడు నెతన్యాహు, వాడు మనిషేనా? కొంచెమైనా దయ ఉందా? కొంచెమైనా కనికరం ఉందా? ఎంతమంది పురుటవాళ్ళు చనిపోతున్నారు, ఎంతమంది గర్భిణులు చనిపోతున్నారు, ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, భూమి మీదకి రాకముందే కడుపులోనే చనిపోతున్నారు, ఎంతమంది మనుషులు. ఇప్పుడు దాకా 65,000 మంది మనుషులు చనిపోయారు. ఇప్పటి వరకు మోర్ దెన్ 3-4 million పీపుల్ హ్యావ్ బిన్ ఎవాక్యుయేటెడ్. ఎవాక్యుయేటెడ్ అంటే ఈ స్థలం నుండి ఆ స్థలంలోకి తీసుకెళ్ళడానికి ఇంగ్లీష్లో ఎవాక్యుయేటెడ్ అంటారు. దేవుడు అన్నాడు, ముందే అనిచాడు, అగ్ని మంటలు లెగుస్తారు, శ్మశానం చేసేస్తానరా మీ భూమికి అన్నాడు. క్రీస్తు భూమి మీద రావడానికి 800 సంవత్సరాల కిందట ఆమోస్ అంటున్నాడు. 8వ వచనం చదువురా. అష్టోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండం వహించిన వాడు ఉండకుండా నిర్మూలము చేతును, ఇంకనూ శేషించియున్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 8వ వచనంలో చెప్పినటువంటి ఆ ఊర్లన్నీ ఇప్పుడు లెగిసినాయి. చెప్పాడు లేదా? ఈ ఊరు ఆ ఊరు ఈ ఊరు ఈ దేశాలన్నీ లెగుస్తాయి. ఎవరి మీదకి? ఇజ్రాయేలీల మీదకి, గాజాతో కలిసి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. వీళ్ళందరికీ నేను నాశనం చేసేస్తాను అంటున్నాడు. ఎక్కడ? 8వ వచనంలో. వీళ్ళందరూ ఒక్కడ మిగలడు. ఆ దినం మీకు నేను జెఫనాయా కొరకు చెప్పాను, ఈ దినం మీకు ఆమోస్ కొరకు చెప్తున్నాను. కనుక ఈ దేశాలన్నీ ఇప్పుడు లేచిపోయాయి. 53 నేషన్స్ లేచిపోయి అందరం ఏకమైపోయినాం. ఏకమైపోండి. నువ్వు ఎంత ఏకమైనా కూడా ఆ వచనం ప్రకారంగా నువ్వు నాశనం అయిపోతావు. నీకు నాశనం చేసేస్తాడు దేవుడు. దిస్ ఈజ్ నాట్ ద ప్లాన్ ఆఫ్ మ్యాన్. దిస్ ఈజ్ నాట్ ద థాట్ ఆఫ్ నెతన్యాహు.
the Prime Minister of Israel. This is not his plan. The plan of God is being implemented through Netanyahu. I don't have any relation with that man. I have relation with God Almighty. I am a God-fearing man. I am not Christian. I am not pastor. I am not preacher. I am not educated. I am not qualified. But God, when I surrendered my life to Him, I was threatened. I was put into the trouble. I was imprisoned in Central Jail of Rajahmundry for nothing. ఏ దోషం లేకుండా ఎవడు పెళ్ళాన్ని పట్టుకుపోయానా, ఎవడు కూతురు గర్భం చేశానా, దేవుడు డబ్బు ఇదంతా తినిస్తున్నారు. అలాగే నేనేం తిన్నానా? నేనేం చేశానని ఇక్కడ తీసుకొచ్చావయ్యా అన్నాను. ఇక్కడ నా మనుషులు ఉన్నారు, వాళ్ళకు రేపు తెల్లారి నిద్రకు వస్తారు, వాళ్ళకి నువ్వు బాప్టిజం, మీకు చెరువులు ఎక్కడ ఉన్నాయి? చెరువు కాదు, అక్కడ ఉంది కదా, స్నానం చేసిన నీళ్ళకొండి, అందులో ముంచి అన్నాడు. 63 మంది వస్తే 61 మందికే బాప్టిజం ఇచ్చాను. ఇద్దరిని క్యాన్సిల్ చేశాను. వాడు ఇన్స్పెక్టర్, వాడు కొడుకు లెక్చరర్. వాళ్ళిద్దరు కలిసి ఆ కోడలకి కట్నం తేలేదని నూనెసి కాల్చారు. అది చచ్చిపోయేటప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది, మా మామ, మా అత్త, నా భర్త అందరూ కలిసి నేను కట్నం తేలేదని నాకు కాల్చారని చనిపోయింది. వాళ్ళిద్దరికి ఆ అత్త ఏమో ఆడవాళ్ళు జైల్లో ఉంది, ఈ తండ్రి కొడుకులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళ సంగతి చెప్తే వాళ్ళకి ప్లీజ్ గో అవుట్ అన్నాను. అవుట్ ఆఫ్ 63, 61 మందికి వాళ్ళకి బాప్తిజం ఇవ్వడానికి నాకు తీసుకెళ్ళాడు సెంట్రల్ జైలుకి. కీర్తన గ్రంథము 137వ కీర్తన 1 వచనం చదువు. 137వ కీర్తన 1వ వచనం చదువు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. 2 చదువు. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. 3 చదువు. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. 4 చదువు. అన్యుల దేశములో యెహోవా కీర్తనను మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడిచేయి తన నేర్పును మరచునుగాక. 6 చదువు. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. తన్ను తాను శపించుకుంటున్నారు ఇశ్రాయేలీలు. బబులోనులో ఉన్నారు. బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. సంఘం ఎత్తపడిన తర్వాత మీరు ఏడుస్తే లాభం ఏంటి? ఇప్పుడే ఏడండి, రారే, ఇప్పుడే ఏడండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆల్ పాస్టర్స్ ఆఫ్ ఇండియా ఏడండి రా, ఇప్పుడే ఏడండి. మీకు తెలుసా, మందిరము దానికి ట్రాన్స్లేషన్ ఉంది, కోవిల, గుడి. అలాగే ఆ విధంగా అనేక ట్రాన్స్లేషన్స్, అనేక పదాలకు ఉన్నాయి. చర్చ్, ఏ భాషలో నేను వెళ్ళినను చర్చ్. జర్మనీ చర్చ్, ఒడియా చర్చ్, బెంగాలీ చర్చ్, ఆంధ్ర చర్చ్, తెలంగాణ చర్చ్, మహారాష్ట్ర. నువ్వే భాషలో ప్రపంచంలో అది మారిందా? ఎందుకు మారిందంటే దేవుడు మారాడు కనుక. ఇది మీ ఇండియా మొత్తం మీద ఎవడు ఇంతవరకు చెప్పలేదని ప్రభు నాకు చెప్పాడు. యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ అని. నీ ఇష్టం. నువ్వు సంస్కృతం చర్చ్, తెలుగు చర్చ్, మరాఠీ చర్చ్, ఒడియా చర్చ్, బెంగాలీ చర్చ్, అస్సామీ చర్చ్, ఇంగ్లీష్ చర్చ్, జర్మనీ చర్చ్, ఆస్ట్రేలియా చర్చ్. నీ ఇష్టమే. గ్రీస్, నీ ఇష్టం వచ్చిన భాషలో చర్చ్ చర్చే. అది మారదు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.
చూసారా, దేవుడు మీకు ఎంత గొప్ప సంగతి తెలియజేశాడు. హల్లెలూయా. డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం చాప్టర్ 9 verse 3. డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండము చాప్టర్ 9 9వ అధ్యాయంలో 3వ వచనం చదువు. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. 4 చదువు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. హే సైరస్, నువ్వు అనుకోవద్దురా రే, నా కండబలమును నా జ్ఞాన బలమును ప్రయోగించి ఇశ్రాయేలీయులకు నేను బబులోను నుండి విడుదల చేశాను, జెరూసలేమును నిర్మాణం చేయిస్తున్నాను, యెహోవా మందిరమును కట్టిస్తున్నాను అని అనుకోవద్దురా రే సైరస్. ఆ మాట చెప్తున్నాడు. నా కండబలమును బట్టి, నా జ్ఞాన బలమును బట్టి, నా వంశమును బట్టి, నా పేరుని బట్టి, నా కుటుంబాన్ని బట్టి నేను ఇది నిర్మాణం చేశాను, ఇది నేను చేశాను అని అనుకోవద్దురా రే సైరస్. నేను యెహోవాని చేయిస్తున్నాను రా. రే పరమస్థ సూర్యనారాయణ, 14 గ్రంథాలు రాశానని గర్వించగల వెధవా, నేను రాయించాను రా. ₹1 పెట్టి డిఎన్పి సిస్టమ్ ₹1 ఇచ్చుకొచ్చానని గర్వించగల రే పరమస్థ సూర్యనారాయణ, నేను చేయిస్తున్నాను రా. మరి నేను చూడు, మరి ఆ మాట అంటున్నాడు, వాడికి అంటున్నాడు, నాకు అంటున్నాడు. నీకు నేను జ్ఞానాత్మ ఇచ్చానని గర్వించొద్దురెవరే పరమసూర్యనారాయణ. నా ప్రజల యొక్క క్షేమము కొరకు, నా ప్రజల యొక్క మార్పు కొరకు, నా ప్రజలలో ఉద్యమము రగిలింపు చేయటం కొరకు, వాళ్ళు నా తట్టు తిరుగు నిమిత్తమో నీకు జ్ఞానం ఇచ్చాను రా వెధవా అని అంటున్నాడు నాకు. నీకు 83 సంవత్సరాల వయసులో 38 సంవత్సరాల వయసులో ఉన్న బలం ఇచ్చాను పెదవా. నీ కొరకు కాదురా, పోజు కొట్టడానికి కాదురా, నా ప్రజలకు నా తట్టు నడిపించడానికి నీకు నేను ఆ ఆయుష్ ఇచ్చున్నాను రా అని అంటున్నాడు నాకు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 4వ వచనం చదువురా. 4వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ ఎదురు నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. బబులోను మనుషులు, బబులోను చక్రవర్తులు వాళ్ళు చేసిన దుష్కార్యములను బట్టి, దుర్నీతిని బట్టి 5400 బంగారు మరియు వెండి ఉపకరణములను వాళ్ళు దుర్వినియోగం చేసి అందులో మద్యపానం తాగి వాళ్ళు విగ్రహారాధనకు సంబంధమైన వెధవ మందిరాల్లో ఆ దేవుని సామాన్లు పెట్టినందుకో సైరస్ నీకు లేపాను రా. లేపి వాళ్ళని ఓడించి వాళ్ళని నశింపజేసి ఇజ్రాయేల్ని విడిపిస్తున్నాను రే. నీవు కాదురా, నేను చేస్తాను నీవు అని అంటున్నాడు దేవుడు. చూసారా, టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నాను, ఇప్పుడు టైం వచ్చింది చెప్తున్నాను ఆమోసుని గురించి. ఎంపరర్ సైరస్ వాజ్ ఎ వెరీ రిమార్కబుల్ మిలిటరీ కాంకరర్. సైరస్ అన్నవాడు మిలిటరీ యుద్ధములలో విజయాన్ని సాధించిన వాడికి ఉన్నటువంటి రణరంగం యొక్క నీతి, రణరంగం యొక్క ప్లాన్ ఇంకొకరికి లేదు. అది దేవుడని యెహోవా వాడికి ఇచ్చాడు. ఎందుకో జెరూసలేం కట్టాలి, జెరూసలేంలో మందిరం కట్టాలి,
5,400 వెండి బంగారపు ఉపకరణములు తేవాలి, ఇజ్రాయేలీలకు విడుదల కలిగించాలి. ఇజ్రాయేలీలన్నా యూదులన్నా ఒకటే, వాళ్ళు వచ్చి వాళ్ళ దేశానికి చేరుకోవాలి. ఈ మాట జాన్ విలియం లీ ఆయన PhD స్కాలరు. హీ ఈజ్ ఏ హిస్టోరియన్, ఆల్సో ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. ఆ యూనివర్సిటీ ఎక్కడుంది కాలిఫోర్నియా రాష్ట్రంలో? శాంతా బర్బారా. ఆయన రాసిన గ్రంథంలో, ఆయన రాసిన వాల్యూమ్లో ఈ మాటలు ఉన్నాయి. అవి ఎవడు చెప్తాడు? ఎవడు చదువుతాడు? అరే అబ్రహాం ఉన్నాడు, కథ చెప్తే చాలుతేట సారా ఉంది, ఓ షాక్ ఉంది, యాకోబు ఉంది, ఇది దిలేలా ఉంది, పొలేలా ఉంది, కిలేలా ఉంది, రూత్ ఉంది, ఎస్తేర్ ఉంది, ఇన్ని కథలు ఉన్నాయి కదా. ఈ అదే ఎవడో చెప్పుడు బుర్రపాటు చూసుకుని ఏం చదువుమని, ఆ వాడితో మనకేం సంబంధం ఉంది? సైరస్కి అన్నాడు, నేనెవడినో నీకు తెలియకపోయినో నీకు నేను విడుదలిచ్చాను రాని. మీరు క్రైస్తవ్యమునికి పాత్రుడు కాకపోయినను దేవుడు మీకు పాత్రులుగా చేస్తున్నాడు. Cyrus rapidly expanded his kingdom. భయంకరంగా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. భయంకరంగా, rapidly expanded his kingdom and won the victory over many lands, over many nations, and over many kings, and over many rules. He captured Babylon. Babylon ఆక్రమించుకున్నాడు. After conquering Babylon జయించిన తర్వాతను సైరస్ issued a decree, ఒక ఆర్డర్ ఇచ్చాడు, తిరుగులేని ఆర్డర్. ఆ ఆర్డర్లో ఏమంటున్నాడు? It has been mentioned about release of Jewish people and release of all Israelites. నేను మీకు డిగ్రీ పాస్ చేస్తున్నాను. యూదులు ఎక్కడున్నాను వదిలేవాలి, ఇజ్రాయేలీలు ఎక్కడను వదిలేవాలి. నేను మీ రాజుని, మీ నెబుకద్నెజర్ నా పాదముల కింద నొక్కున్నాను. నా మాట విన్నారా? మంచిది, లేకపోతే మీకు నాశనం చేసేస్తాను. ర్యాపిడ్లీ expanded his kingdom. Cyrus. It was the methodology of God Almighty given to Cyrus. ఆ పద్ధతిని దేవుడిది అది సైరస్కి ఇచ్చాడు. ఈ పద్ధతిలో నువ్వు చెయ్యరా అన్నాడు. ఆ పద్ధతిలో ఆయన చేస్తున్నాడు. ఒక ముస్లిం స్కాలర్ అప్పుడు లేచాడు. వాడి పేరు శేషన్ తరసోలి. PhD. ఇంతకుముందు చెప్పున్నాను వాడి పేరు మీకు, పార్ట్ 1లో చెప్పున్నాను. ఇన్ హిజ్ ఎలక్వెన్సెస్, ఆయన మాట్లాడుతుండగా ఆయన భాషలో, ఆయన క్లాస్ రూమ్లో పాఠం చెప్తుండగా ఆయన సైరస్ని గురించి, ఆయన యొక్క జ్ఞానమును గురించి, బుద్ధిని గురించి, బలమును గురించి ఆయన చెప్పాడు. ఆయన పేరు ఏం పేరు? శాసన్ తరసోలి, an Islamic scholar, a renowned Islamic scholar of the world. ఆయన చెప్పిన మాటలు చదివి నేర్చుకొని తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను. ఎన్ని గ్రంథాలు నేను చదువుంటాను, ఎన్ని విషయాలు నేను వినుంటాను మీకు చెప్పాలని. నా జ్ఞానం ఏమవుతుంది? రేపు పొద్దున్న సత్యాన్ని తీసుకెళ్ళి నా కొడుకులు పాటిస్తారు, మీరు పాటిస్తారు, లేకపోతే ఎక్కడో సస్తే వాడు పాటిస్తారు. నా జ్ఞానం నాతో పాతి పెట్టబడుతుంది. కానీ నేను పాతి పెట్టబడక ముందే నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం మీకు పంచాలి. The first king of Persia, he conquered Babylon. He allowed Jewish people to worship their God. He allowed the first emperor of the Persia, the first king of, the first ruler of the present Iran, during
his time, he allowed his people, Jewish people, to worship their God. This Khamenei, this president of present Iran, he is not permitting the people to worship the Lord. And his death has come very close to him, and he will die. అని నాన్న చచ్చాడు, అందుకే వీడు చస్తాడు. దిస్ ఈజ్ ప్రాఫెసీ, నాట్ మై ప్రాఫెసీ, ప్రాఫెసీ ఆఫ్ ద లార్డ్ రిటన్ ఇన్ ద బైబిల్. ఏనండి, allow them, release them to worship their God. మీరందరూ నేను చెప్పినట్లుగా చెప్పాలి, కూర్చోండి. హార్ రంసాన్, జా కాదు, సా సా, రంసాన్. రంజాన్ కాదు, రంసాన్. హర్ రంసాన్ మాడ్, హర్ రంసాన్ మాడ్, అలా చదవాలి, అలా చెప్పాలి ఆయన పేరు. హర్ రంసాన్ మాడ్. ఆయన డిస్కవర్ చేశాడు, కనుగొన్నాడు. సైరస్ యొక్క విషయములను ఆయన కనుగొన్నాడు. సైరస్ యొక్క బలమును ఆయన కనుగొన్నాడు. ఆయన పేరు ఏం పేరు? హర్ రంసాన్ మాడ్, హర్ రంసాన్ మాడ్. ఇది ఇంగ్లీష్ కాదు, ఇది హిందీ కాదు, ఇది పార్సీ కాదు, ఇది గ్రీక్ భాష కాదు. ఆ దినాలలో క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కిందట ఈ పదమును ప్రయోగించారు వాళ్ళు. అది వాళ్ళకే తెలియాలి. ఎంతవరకు ఆ పదము ప్రపంచంలో ట్రాన్స్లేషన్ కాలేదు. యెహోవా ట్రాన్స్లేషన్ అయిందా? మరి మీరందరూ మన్నా మన్నా, మన్నా కాదు, సున్నా కాదు, మనా. మీరందరూ మనస్సే మనస్సే, మనస్సే కాదు, మనాస. పేర్లన్నీ మీరు పాడు చేశారు. అందుకే దేవుని ఆత్మ మీకు వదిలేసింది. 1879 అనండి, 1879 అనగా నేటికి 146 సంవత్సరాలకు పూర్వము హర్ రంసాన్ మాడ్ అనేటటువంటి వాడు ఒక పుస్తకం రాశాడు. 1879, 1879, 1879 అంటే 146 సంవత్సరాల కిందట హర్ రంసాన్ మాడ్. అలా 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 పలకాలి ఆ పేరు, హర్ రంసాన్ మాడ్. రాసినప్పుడు ఇంగ్లీష్లో రాసినప్పుడు అది ఇంగ్లీష్ పేరు కాదు, రాసినప్పుడు HARMUZDRAMSSAN అని రాస్తారు. నేటికి 146 సంవత్సరాల కిందట హర్ రంసాన్ మాడ్ వాడు రాశాడు. సైరస్ని గురించి, ఇజ్రాయేలీని గురించి, బబులోన్ని గురించి 1879. ఎప్పుడు రాసినడు ఎవడు? హర్ రంసాన్ మాడ్, హర్ రంసాన్ మాడ్, హర్ రంసాన్ మాడ్ ఆయన రాశాడు. మరి ఇంతమంది రాసిన గ్రంథాలు నేను చదవాలంటే నాకు ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? వాడు రాశాడు ఈ మాట. ఆ మాట నేను మీకు నోట్స్లో రాసుకొని మీకు చెప్తున్నాను. Cyrus allowed Jewish people, Israelites, to go back to Jerusalem in order to worship their God. The first ruler of the present Iran, during 1879, he permitted the Jewish people, he released from the bondage of Babylon to go back to Jerusalem and build Jerusalem and build temple of the Lord. That was the first temple in the world, temple of Jehovah. యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ అని ఒకటి న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్ పట్టణంలో, న్యూయార్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టేట్, న్యూయార్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్. న్యూయార్క్ పట్టణంలో ఒక బిల్డింగ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ అని ఒక బిల్డింగ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్. అందులో
అందులో ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. నేను న్యూయార్క్ పట్టణంలో 2 నెలలు ఉంటున్నాయి. 2 నెలలు డాక్టర్ నరసింహులు గారి ఇంట్లో ఉంటున్నాయి. ఆయనకి 2 కూతుళ్ళు, 1 కొడుకు, పెద్ద కొడుకు, 2 కూతుళ్ళు. ఆయన మనవరాలు పెళ్ళిడు వచ్చింది, డాక్టర్ నరసింహులు. హీ వాజ్ హెడ్ ఆఫ్ ది మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్, హెడ్ ఆఫ్ ది మెడిసిన్ డిపార్ట్మెంట్. ఇక్కడికి 1-2 సార్లు వచ్చాడు, మన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, కూడా వాక్యం కూడా విన్నాడు. ఆయన వచ్చినప్పుడు అందరు పాస్టర్లు వెళ్ళారు. ఆయన కొడుకు వచ్చినప్పటికి నేను వెళ్ళలేదు. నాకు కారు పంపించి ఒక పిఏని పంపించి పట్టుకెళ్ళాడు. మళ్ళీ నేను వెళ్ళిన వెంటనే ఆయన కొడుకు లేచినప్పుడు నమస్కారం చేస్తే కూర్చుండి అన్నాడు. ముందు అది ఎండాకాలం వాటర్ మిలన్ కోసి ఐస్ ముక్కల మీద పెట్టి నాకు అయ్యగారు తినండి ప్రార్థించి, ఈ పాస్టర్లంతా కూర్చోయిందారు. నేను ప్రార్థన చేసిన తర్వాత ఓకే సార్ వెళ్ళారా అయ్యగారు రేపట్రా అన్నాడు. వాళ్ళందరూ అలాగే కూర్చోయినారు. ఎందుకో తెలిసిన పైసల కొరకు. ఇక్కడే జరిగింది. ఇక్కడే ఒక మాట చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. టెంపర్ లాంగ్ మ్యాన్ 3 అంటే వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వీడు 3వ వాడి పేరు టెంపర్ లాంగ్ మ్యాన్ 1 తాత, టెంపర్ లాంగ్ మ్యాన్ 2 నాన్న, టెంపర్ లాంగ్ మ్యాన్ 3 3వ PhD. వాడు ప్రొఫెసర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, వెస్ట్మాంట్ కాలేజ్ ఇన్ బ్రిటిష్ మ్యూజియం ల్యాండ్. అక్కడ చదివాడు. ఎక్కడ చదివాడు, ఏ కాలేజ్ చదివినాడు, ఏ సబ్జెక్ట్ చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్కాలర్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ ఖ్యాతిగాంచిన మహామేధావుల యొక్క వాళ్ళ క్లాసులో నేను అటెండ్ అయ్యి, నేను స్టూడెంట్ని అయి నేర్చుకొని నోట్స్ రాసి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రభా అందరూ పాడిన పాట నేను పాడకూడదు. ఏంటది అన్నాడు. పాడిన పాట పాడరా పాసిపళ్ళు దాసరే అని అన్నాడు ఒక మాట. పాడిన పాట పాడురా పాసిపళ్ళ అలాంటిది నేను చెప్పకూడదు, నేను చెప్పింది ఎవడు చెప్పకూడదు అన్నాను. ఓకే కష్టపడి అన్నాడు. అందుకే నేను కష్టపడుతున్నాను, మీకు చెప్తున్నాను. న్యూయార్క్ పట్టణంలో యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ అని ఉంది. ఆ బిల్డింగ్లో ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. న్యూయార్క్ పట్టణంలో 2 నెలలు ఉంటున్నాయి. ఎవరింట్లో? డాక్టర్ నరసింహులు గారి ఇంట్లో ఉంటున్నాయి. వాడు కొడుకుడికి వచ్చినప్పుడు ఈ పాస్టర్లంతా వెళ్ళారు, పరిగెట్టారు. నేను వెళ్ళలేదు. మధ్యాహ్నం 1 గంట దాకా కాశాడు. కారు పిఏ డ్రైవర్ పంపిస్తే నాకు తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి వెళ్ళిన వెంటనే నాకు ఆ వాటర్ మెలన్ ఇచ్చి అయ్యగారు నాకు దీవించండి అన్నాడు. నేను దీవించాను. మళ్ళీ కారులో వచ్చాను. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రంథం ఈయన ఒక ప్రొఫెసర్. ఈయన పేరు ఏం పేరు? టెంపర్ లాంగ్ మ్యాన్ 3 PhD, ప్రొఫెసర్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, ప్రొఫెసర్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, వెస్ట్మాంట్ కాలేజ్, బ్రిటిష్ మ్యూజియం ల్యాండ్లో చదువుకున్నాడు. అక్కడ నేను పరమగీతంలోకి వచ్చి చెప్తుంటే అప్పుడు ఆయన ముందుకొచ్చాడు. ముందుకొచ్చేలా కౌగలించుకొని అన్నాడు, ఐఎమ్ స్కాలర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ బట్ ఐ నెవర్ హర్డ్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్ గివెన్ టు యూ అన్నాడు. కోట్లో జోబు పెట్టి ఇలా తీసి ఇలా ఇచ్చాడు నాకు. ఆ డబ్బులన్నీ ఇలాంటివన్నీ కొన్నాను. అప్పుడు నేను అన్నాను, ప్లీజ్ డోంట్ గెట్ అనాయిడ్ అండ్ kindly share me about your identity so that I can tell my people when I go back to my country అన్నాను. నిన్ను గురించి ఒకసారి నాకు కొంచెం చెప్తే నేను తిరిగి నా దేశానికి వెళ్తే నా ప్రజలకి మీ దగ్గర నేను నేర్చుకున్నది చెప్తాను అన్నాను. వాళ్ళు మళ్ళీ ఇంకో చేయి పెట్టాడు ఈ జోబులని. షూట్ వేసినాడు, లాంగ్ కోట్ వేస్తారు, ఇలాగ హ్యాట్ వేస్తారు. అది నేను నేర్చుకున్నాను. ఆయన పేరు మీరందరూ చెప్పాలి. చెప్పండి. టెంపర్ లాంగ్ మ్యాన్ 3rd, టెంపర్ లాంగ్ మ్యాన్ 3rd PhD, ప్రొఫెసర్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, వెస్ట్మాంట్ కాలేజ్ ఇన్ బ్రిటిష్ మ్యూజియం ల్యాండ్, లండన్. అక్కడ చదువుకున్నాడు.
వీళ్ళంతా నా గురువులు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటుంటాను. వాళ్ళ గ్రంథాలు తెప్పిస్తుంటాను. వాళ్ళ గ్రంథాలు చదవడానికి 2 నెలలు ఉంటుంది న్యూయార్క్ పట్టణంలో. నేను ఉన్న స్థలం చెప్తే మీరు గౌరవిస్తాను. మ్యాన్హాటన్ ఈజ్ ద మోస్ట్ కాస్ట్లీ లొకేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ మ్యాన్హాటన్లో ఉంటాను. నేనేంటి అడుగుతాను వెదవని. గోసి కట్టుకుని తిరిగేవాడిను, అంబులు తిరిగేవాడిను, గంజన్నం తినేవాడిను, బలుసుకోర పులుసు వండుకొని తినేవాడిను. అటువంటి వెధవను నేను. దట్ వాజ్ మై లైఫ్. వెన్ ఐ సరెండర్డ్ మై లైఫ్ టు ద లార్డ్ has taken me to the most costly locations of the world, and I was given privilege to read such volumes in order to teach you about the great things done by the great people of the world. Last part, ఇదే లాస్ట్ పార్ట్. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 1 verse 2. పర్షియా దేశపు రాజైన సైరస్ పేర్షియా దేశపు రాజైన ఆజ్ఞాపించినదేమనగా, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను. దేవుడు ఎక్కడ ఉన్నాడు? God is in the heavenly kingdom. God is in the heavenly kingdom. God is spirit. God is holy. So his spirit is Holy Spirit. God is his breath. The breath of God itself is God. దేవుని ఊపిరే దేవుడు. లాస్ట్ చదువురా 2. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను. ఎంతమందిని? సకల జనములను. క్రైస్తవులుగా సకల జనులకు నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసావా చెప్తున్నాడు సైరస్. దిస్ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ ఎంపరర్ సైరస్. ఈనాడు ఇరాన్ దేశము, ఆనాడు పెర్షియా. ఆ పెర్షియా అనేటువంటి దేశానికి మొట్టమొదటి చక్రవర్తి అంటున్నాడు, ఆకాశమందున్న దేవుడు సకల జనములకు దేవుడైన వాడు నాకు ఆజ్ఞాపించాడు నా మందిరం కట్టరా. ఆమోస్ చూపించాను, ఎజ్రా చూపించాను, జెఫనాయా చూపించాను, ఇంకేం చూపించాలి? You are wonderful people, your God is wonderful, your word of God is wonderful. Hallelujah. Hallelujah. 7వ వచనం చదువురా. 7వ వచనం. నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన సైరస్ బయటికి తెప్పించాడా? చూడు మరి, 5400 సువర్ణ ఉపకరణములు, వెండితో చేసిన ఉపకరణములను తీసుకొచ్చాడు, బయట తెచ్చాడు. అంటే నెబుకద్నెజరు వాడి కాలు కింద అన్నాడు, దేవుడు సర్వదేశములకు దేవుడు, సర్వజనములకు దేవుడు ఎక్కడున్నాడు? మహాకాశంలో పైన ఉన్నాడు. ఎందుకు వచ్చినది? ఏంది? పర్షియా దేశపు రాజైన అంటే ఇరాన్ మొట్టమొదటి పరిపాలకుడు సైరస్ తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి, అరే నువ్వునేట్రా అది తీసుకురా, యూ బ్రదర్ గో అండ్ బ్రింగ్ దెమ్ ఆల్. ఒక ట్రెజర్ నాకు చెప్పించాడు. ఎవడైనా ఒక ఆఫీసరు కరప్టెడ్ కానివాడు ఉన్నాడా? ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆల్ ఆర్ కరప్టెడ్. Christians are corrupted. All. I said, Lord, I am corrupted. ఇవాళ తలవారి 2:30 లేచి 5:30 వరకు కూర్చున్నప్పుడు 3-4 Lord, I am the most corrupted man. The corruption is in my blood. The corruption is in my marrow. How can I remove them? How can I separate them? Thou art the authority. Please come into my blood. Please come into my marrow and command them to go out so that I will be incorrupted. అలాగే కాబట్టి ప్రార్థన చేస్తాడు.
ఎవరు నేర్పించాడు నాకు ఆ ప్రార్థన? స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ. ఆఖరి వచనం 11వ వచనం చదువు. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నీయు 5,400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకొని వచ్చాను. ఎక్కడ తెచ్చాడు? ఎక్కడి నుండి? ఎవడు పట్టుకెళ్ళాడు? అక్కడి నుంచి తెచ్చాడు. మా గాడ్ ఈజ్ ఇన్ ద హెవెన్లీ కింగ్డమ్. సర్వజనులకు మన దేవుడు దేవుడు, సర్వదేశములకు మన దేవుడు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? పైన ఆకాశ మహాకాశముల పైన ఉన్నాడు. దేవుడు అంటే దైవత్వమైన వాడు అనండి. దేవుడు అనగా దైవత్వమైన వాడు. భగవంతుడు అనగా సర్వజనుల చేత, సర్వదేశవాసుల చేత భజింపబడువాడు. ఆయనకి భగవంతుడు అని అంటారు. ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు ఈశ్వరత్వమై ఉన్నాడు. ఈశ్వరత్వమై ఉన్నాడు. ఏంటండి? ఈశ్వరత్వమై ఉన్నాడు. ఆయన పరలోక మహాకాశముల పేద పైనున్నవాడు, సమస్త జనులకు దేవుడు. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. The